పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో మూగజీవులను ఆదుకోవాలి అని మంత్రి నిమ్మల రామనాయుడు సూచించారు. రైతులకు 65 టన్నుల పశువుల దానాను అందజేశారు. మానవాళికి పశు సంపద ద్వారా పౌష్టికాహారం అందుతుందన్నారు. పశు సంపదను కాపాడుకోవాలని తెలిపారు. గతంలో కూడా పశువులకు దానా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అందజేసినట్లు మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పారు. ముందే నిత్యావసర సరుకులు బియ్యం మా ఇంటికి వచ్చినాయి అని చెప్పి ఆ లంక వాసులు మనం చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈవేళ వరదల్లో దెబ్బతిన్నటువంటి ఎవరైతే ఇళ్లకు గాని లేకపోతే ఎవరైతే ఆ ప్రజలతో పాటుగా మూగ జీవాలను కూడా ఆదుకోవాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఈవేళ మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధానంలోనూ మనకి పౌష్టికాహారం ఇచ్చేటువంటి విషయంలో ఆ పశు సంపద ఎంత ప్రాధాన్యత మనందరికీ తెలుసు. అందుకే రైతు కూడా అంటే పాడి పంటలు అంటూ ఉంటాం. అంటే ఖచ్చితంగా పంట ఎంత ముఖ్యమో పాడి కూడా అంతే ముఖ్యం. అదే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అదే మనకి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. అంతేకాక అటువంటి పాడిని కూడా కాపాడుకోవాలి, పశు సంపదను కూడా కాపాడుకోవాలి, మూగ జీవాలకు కూడా మనం మరి ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో ఏదైతే మన ఎలమంచిలి మండలానికి సంబంధించి కనక్కాయలంక గ్రామానికి ఒక 12 టన్నులు, పెద్దలంకకి ఒక 8 టన్నులు, పాడవకి 6.25 టన్నులు, అభిరాజపాలెంకి 10 టన్నులు, గంగడపాలెంకి 3.25 టన్నులు, లక్ష్మీపాలెం 4 టన్నులు, ఎలమంచిలంక 8.75 టన్నులు, ఏనువాలంక 8.75 టన్నులు. అంటే ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి పశువులు ఎన్ని ఉన్నాయో లెక్కింపు వేసి వాళ్ళకి ఒక్కొక్క పశువుకి కూడా 25 కేజీల చొప్పున దానా వాళ్ళకి ఉచితంగా ఈ రోజు అందజేస్తూ ఉన్నాం. ఆ 25 కేజీల దానా అంటే మార్కెట్ లో 900 రూపాయలు, సబ్సిడీతో 400 రూపాయలు వేల ఉచితంగా ఆ రైతుకి